మీ ఆదాయం 12 లక్షల లోపు లేకున్నా ఐటీ పే చేయడం లేదా? అయినా సరే క్రెడిట్ కార్డ్ బిల్లులపై, ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే ఐటీ నజర్ ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మీకు నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చార్టర్డ్ అకౌంట్ నితిన్ కౌశిక్ తాజాగా ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. ఒక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ అకౌంట్లో కలిపి 10 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేస్తే ఆ విషయం ఆదాయ పన్ను విభాగం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని ఒక అకౌంట్లో కాకుండా డిఫరెంట్ అకౌంట్లో విభజించినప్పటికీ బ్యాంకులు వాటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్కి రిపోర్ట్ చేస్తాయి. 10 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ చేసే 1 ఇయర్లో ఐటీ నజర్ అయితే మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వేరు బ్యాంకుల్లో కలిపి 10 లక్షల పైగా ఫిక్స్డ్ డిపాజిట్లున్న మీరు డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాంటి వాటిపైన కూడా ఐటీ నజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మెయిన్గా క్రెడిట్ కార్డ్ సంబంధించి 1 లక్షకు పైగా ఒక సంవత్సరంలో లేదా 10 లక్షలకు పైగా చెక్ కానీ డిజిటల్ పేమెంట్ మార్గంలో కానీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే దానికి సంబంధించిన లావాదేవీలు కూడా ఐటీ డిపార్ట్మెంట్కి అయితే ఖచ్చితంగా వెళ్తాయి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయినా సరే అధికంగా ఖర్చు చేస్తే ఆ వివరాలు అయితే ఐటీ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. 30 లక్షలకు పైగా ఆస్తికి సంబంధించిన కొనుగోలు చేసిన ఐటీ డిపార్ట్మెంట్కి అయితే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ ఏది కొన్నా 10 లక్షలకు పైన ఉంటే వాటిని కూడా ఐటీలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 లక్షలకు పైగా విదేశీ ప్రయాణాలు చేసిన వాళ్ళు కూడా ఐటీకి అయితే సబ్మిట్ చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసే ప్రతి పైసా కౌంట్లోకి వస్తుందని, ప్రతి ట్రాన్సాక్షన్ అయితే స్క్రూటనీలోకి వెళ్తుంది. 10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆదాయం ఏది కొన్నా కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్ వైజ్ ప్రూఫ్ ఉండాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఐటీ డిపార్ట్మెంట్ చెప్తుంది.